ఏమండి మాట్లాడారా? ఈ పెళ్లి జరగదు విజయ. ఏ ఎందుకని? ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట. ఈ కొడుక్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట. అసలు దేనికి పెళ్లి? ఎవరు నృత్యించటానికి? చెప్పు విజయ, ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెలికి నేను తేలేనా? జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు. ఏనా ఎలా ఉంది? ఎవరికి ఏమైంది? మనిషికి ఏం ప్రమాదం లేదు, పరిస్థితే ప్రమాదం. ఎవరికి విజయ? మీ చెల్లాయికండి. చెల్లైక ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోతేను నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించాను. సార్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది, తల్లి కాబోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం తోచటం లేదు. అతనికి మీ చెల్లినిచ్చి పెళ్లి చేసేయండి. విజయ, అంతకంటే ఇక మీరేం చేయగలరు? అతనికి మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలంటే అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలట. తప్పదు, మరి చేసుకోవాల్సింది. విజయ, ఈ సమస్యకు అంతకంటే వేరే పరిష్కారం లేదు. అంటే మన మాట ఏమిటి, నువ్వేమైపోతావు అంటారు, అంతేగా? Man proposes, God disposes. For sometimes God proposes, man has to dispose. విజయ, నీకు అన్యాయం చేయలేను. మీ చెల్లాయికి అన్యాయం చేస్తారా? విజయ, చూడండి, ఆమెకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి. అతనితోనే తప్ప మరెవరితోనూ జరగటానికి వీల్లేదు. మీరు ఆవిడ్ని చేసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏ ఎందుకు జరగదు? ఇంత చేసిన వాడు పెళ్లి చేసుకోడా? ఎలా చేసుకోడో నేను చూస్తాను. కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. పెళ్లి జరిపిస్తారు, కానీ దగ్గరుండి కాపురం చేయించలేరుగా? ఏ ఎందుకు చేయరు? మీ చెల్లి పెళ్లి జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? తన చెల్లి పెళ్లి జరగాలని తను కూడా అలాగే అనుకుంటాడు. అలా అనుకోని వాడైతే తన ముందు ఇంత సంభాషణ జరిగినప్పుడు కాదని ధైర్యంగా బయటకు వచ్చేసేవాడుగా. అలా రాలేదు అంటే తండ్రి మాటను మన్నించాడనేగా. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఎక్కువ మంది చేసుకోలేరు కూడా. కన్నతల్లి పోయినా మీ వృత్తే కన్నతల్లి కంటే ఎక్కువ అనుకున్నారు. కన్నతల్లి విషయంలోనే లేని స్వార్థం మీ పెళ్లి విషయంలో రానివ్వకండి. మీరు స్వార్థపరుగా మిగిలిపోవాలనుకుంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అలా కాదు అనుకుంటే ఈ పెళ్లి జరిపించండి.